కీ- కీర్తన గ్రంథం 85 కీర్తన నుంచి దేవుని వాక్యం విందాం. 9వ వచనం నుంచి. 85 కీర్తన 9వ వచనం. మన మన దేశంలో దేశంలో మహిమ నివసించినట్లు మన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. మన కృపా సమా దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. ఈ కీర్తనలో ఆయన రక్షణ అనే మాటకి 4వ వచనంలో ఏమనుందంటే, మా రక్షణకర్తవగు దేవ మా వైపునకు తిరుగుము అనే మాట మనం చూస్తున్నాం. మనము వింటున్నట్లుగా మరి ఆయన పాత నిబంధనలో మోషేతో మాట్లాడుతూ నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్పిన మాట, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదు అని చెప్పాడు. ఇశ్రాయేలీయులకు ఆయన తన వెనుక పార్శ్వమును చూపించాడు. కారణం ఏంటంటే 22లో చెప్తున్నాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచున్నది. వారు కోరుకొనిన నిబంధనను బట్టి, వారు కోరుకొనిన నిబంధనను బట్టి 34వ అధ్యాయం 35లో వారు కోరుకొనిన వెలుగును బట్టి, అది మోషే ముఖము మీద ఉన్న వెలుగు. అది మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్న పరిచర్య. ఈ వెలుగును బట్టి, ఈ పరిచర్యను బట్టి ఆయన మహిమ వారిని దాటి వెళ్ళిపోయింది. వారు ఆయన వెనుక పార్శ్వమును చూశారు. కానీ ఇప్పుడేం కోరుకుంటున్నాడు, లేదా ఇప్పుడేం జరగబోతుందంటే 85వ కీర్తనలో 1వ వచనంలో, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపించి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతి నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. మనము ధ్యానం చేస్తున్నట్లుగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లని రాదు. రోమాపత్రిక 11:1లో చెప్పినట్లుగా దేవుడు తాను ముందెరిగిన ప్రజలను విసర్జించలేదు. అయితే ఇశ్రాయేలునకు కొంత మట్టుకు కఠిన మనసు కలిగింది. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తరువాత వారు ప్రవేశించినప్పుడు, రోమాపత్రిక 11వ అధ్యాయం 25-26 చెప్పబడింది, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వస్తాడు, ఆయన యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. అది జరిగేటప్పుడు ఏం జరగబోతుందంటే 4వ వచనం, 85వ కీర్తన 4వ వచనం, మా రక్షణకర్తవగు దేవా మా వైపు నాకు తిరుగుము. అసలు దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడు, వాళ్ళ వైపు తిరుగుతాడు. అది విషయం. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు, వారి వైపు తిరుగుతాడు. మన వైపు ఆయన తిరిగాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరిని చూస్తున్నాడు? మన రక్షణకర్తను చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గల జీవి. మన ప్రధాన యాజకుడు మన పక్షంగా దేవునికి కనబడుతున్నాడు. దేవుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని చూస్తున్నాడు. చెప్పాలంటే మనం ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు పరలోకంలో ఇప్పుడు మందే, వారిదేం లేదు. భవిష్యత్తులో వారిది కూడా యాడ్ అవుతుంది. మన ఏడల చూపబడిన కరుణను బట్టి వారి ఏడలు కూడా ప్రభు ఏం చేయబోతున్నాడు? కరుణను చూపించబోతున్నాడు కదా. కరుణ్ కుమార్ గారు, అర్థమైందా?
ప్రభు వారి పట్ల కరుణ చూపించబోతున్నాడు. మన పట్ల కరుణ చూపించాడు, వారి పట్ల కూడా కరుణ చూపించబోతున్నాడు. రోమపత్రికలో 11వ అధ్యాయంలో వాక్యంలో ఏముందంటే, ఇశ్రాయేలు తొట్టుబాటును బట్టి మనకు రక్షణ కలిగింది, అయితే మనకు కలిగిన రక్షణను బట్టి వారికి కూడా ఇప్పుడు రక్షణ. రోమాపత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాల్లో, వారి అవిధేయతను బట్టి మనకు కరుణ, అలాగే మన ఎడల చూపబడిన కరుణను బట్టి వారికి కరుణ. కాబట్టి ప్రస్తుతం మనకు కరుణ, తర్వాత వారికి కరుణ. మనకు జరిగిన కరుణను బట్టి వారికి కరుణ. ఇప్పుడు కరుణను అనుభవించే వాళ్ళందరూ వారు కరుణను ప్రవచిస్తారు. ఇప్పుడు కరుణను అనుభవించిన వాళ్ళందరూ వారు కరుణను ప్రవచించలేరు. ఇశ్రాయేలు రక్షణ విషయంలో అభ్యంతర పడుతున్న వాళ్ళు ఎవరు ప్రస్తుతం ఉన్న గ్రేస్ ని ఎక్స్పీరియన్స్ చేయట్లే. దానికి ఇదే మీకు ఆనవాలు. ఏది? ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల పట్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎవరు చెప్పలేకపోతున్నారో వారు ప్రస్తుతం కరుణించబడట్లేదు, లేదా వారు ప్రస్తుతం ఉన్న కరుణలో వారు నిలిచిలేరు. యేసుప్రభు వస్తే యుగాంతమేనా? యుగాంతమే అంటున్నారు చాలా మంది. యేసుప్రభు వస్తే యుగాంతం కాదు. యేసుప్రభు వచ్చిన తర్వాత ప్రభు దినం వస్తుంది. ప్రభు దినంలో ఇప్పుడు చదవండి, మనం చదివిన కీర్తనలో 85వ కీర్తనలో ఇప్పుడు చదివిన వచ్చిన మళ్ళీ చదవండి. 85వ కీర్తనలో, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ. అది కాదు, ఇప్పుడు చదివిన వచ్చిన అది కాదుగా, 4వ వచనం. మా రక్షణకర్త ఒక దేవా మా వైపునకు తిరుగుము. తిరుగుము అనే దగ్గర ఫుట్ నోట్లే ఉంది. మమ్మును మళ్లించుము. అదే అన్నమాట, మమ్మును మళ్లించుము. కాబట్టి ప్రభు ఏం చేయబోతున్నాడంటే ఇశ్రాయేలీలను ఆయన త్రిప్పబోతున్నాడు. ఆయన వారిలో మారు మనసును పుట్టించబోతున్నాడు. కాబట్టి ప్రభు దినంలో ఏం జరుగుతుందంటే వారు ఆయన వైపు మళ్ళుతారు. 2 విషయాలు చూడండి. వెనుకకు రప్పిస్తాడు, వారిని తన వైపు మళ్ళించుకుంటాడు కదా. ఇప్పుడు ఏం జరిగిద్ది? 7వ వచనం, నీ కృప మాకు కనుగరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఇవన్నీ వారి విషయంలో జరుగుతాయని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు కరుణలో నిలిచిన వారు, ఇప్పుడు కరుణలో నిలిచిన వారు, ప్రజెంట్ గ్రేస్ ని ఎక్స్పీరియన్స్ చేసేవారు ఇశ్రాయేలు పట్ల దేవుని కృపను నమ్ముతారు. ఇశ్రాయేలు పట్ల దేవుని కృపను నమ్మేవారిలో నీవు ఉంటే నువ్వు ఖచ్చితంగా వారి గురించి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ప్రభు దినాన్ని గురించిన వివరణలు చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు 2వ వచనంలో ప్రభు దినం మీ మీదకు రాదని చెప్పాడు, సంఘం మీదకు రాదు. జకరియన్న, ప్రభు దినం అర్థమైందా? మళ్ళీ చెప్పాలా నీకు? ప్రభు దినం అర్థమైందన్న, సంఘం మీదకు రాదు. ఈ ప్రభు దినంలో ఏం జరిగిద్ది? ఒకటి, లోకం మీదకు ఉగ్రత వస్తుంది. 2, ఇశ్రాయేలు రక్షించబడుతుంది. ఆ రక్షణ కార్యం జరిగే ఈ అనుభవాలను నమ్ముతున్న వారు అందరూ ఏం చేస్తారు? 21వ వచనం చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 5:21. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. 22లో ఉంది, నా బైబిల్లో 22లో ఉంది. 21 చదువు. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. అది ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి ప్రియులారా, ప్రభు దినాన్ని ఎవరైతే నిరీక్షిస్తున్నారో, ఇశ్రాయేలు మారు మనసును ఎవరైతే నమ్ముతున్నారో, వారిని గురించి వ్రాయబడిన వాక్యం ఏంటంటే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచన ఆత్మ
కదండి. 19లో అన్నాడు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. భాషలతో మాట్లాడుట, ప్రవచించుట, ఇవి యాక్టివేట్ అయ్యే అనుభవంలో మీరు ఉన్నారా? కారణం ఏంటంటే మనమందరము ఇశ్రాయేలు క్షేమం కొరకు, వారి భవిష్యత్ కొరకు పరిశుద్ధాత్ముని ద్వారా మనము నడిపించబడాలి. కాబట్టి ఈ ఉదయకాలం మనం చదువుకుంటున్న ఈ కీర్తనలో 85వ కీర్తనలో ఏముందంటే 4వ వచనం, మా వైపుకు తిరుగుము అన్న తర్వాత 12వ వచనం చదవండి. యెహోవా ఉత్తమమైన దాని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ఇందులో ఒక లైన్ అండర్లైన్ చేద్దాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మన వైపు తిరిగాడు కాబట్టి మనకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. కాబట్టి ఆదిలాబాద్ మీటింగ్స్ లో ది బెస్ట్ మెసేజ్ ఆయన ఇస్తాడు. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు కదా. మరి ఆయన మన వైపు తిరిగితే, లేదా ఆయన మన వైపు తిరిగి ఉంటే ఆయన ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మట్లేదు కొంతమంది. నమ్మనోళ్ళకి ఆ ఉత్తమమైన దాన్ని చూసే అవకాశం లేదు. నమ్మినోళ్ళకి ఉత్తమమైందే వస్తుంది. ఉత్తమమైంది ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు పత్రికలో చెప్పాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, ఉత్తమమైనది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదన్నాడు కదా. జ్యోతిర్మయుడిలో ఏం లేదు, ఛాయ లేదు. యోహాన్ ఏమన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు అన్నాడు. ఇది మేము మీకు ప్రకటించు చెప్పండి. విశ్వాసవాక్యమా? అయ్యో, బైబిలు పట్టేలా లోపల ఉండాలి. అది యోహాన్ మొదటి పత్రిక 1:5, మేము మీకు ప్రకటించి వర్తమానం అండి. నిన్నే చెప్పాం కదా. మేము మీకు ప్రకటించి వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. యాకోబు పత్రికలో చెప్పాడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయనలో చంచలత్వం ఆయనలో ఛాయ ఎంత మాత్రం లేదు. ఇదే ప్రభు మనకిచ్చే ఉత్తమమైన బహుమానం, లేదా ఉత్తమమైన దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఆయన మన వైపు తిరిగాడు. ఆయన మన వైపు తిరిగాడు. ఆయన ఉగ్రత మన మీద లేదు, ఆయన కోపం లేదు, ఆయన రక్షణ మన మీద ఉంది. కాబట్టి ది బెస్ట్ ఆయన మనకిస్తాడు. కాబట్టి మేము మీకు ప్రకటించి వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు, ఆయనలో ఛాయ ఎంత మాత్రం లేదు. అది ఆయన మనకిస్తాడు. దేవదూతల లోకానికి ఈ వెలుగుకి ఎంత దూరం ఉంది? రాత్రి హైదరాబాద్ వర్తమానం విన్న వాళ్ళు చెప్పండి. దూతల లోకానికి భూమికి, మనకి, భూమికి ఆకాశానికి. నువ్వు రాత్రి వాక్యం విన్నావు హైదరాబాద్? విన్నావా? హైదరాబాద్ మెసేజ్ విన్నావా? మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఫస్ట్ మెసేజ్ విన్నాను. ఫస్ట్ మెసేజ్ విన్నావా? ఫస్ట్ మెసేజ్ లో చెప్పలేదు, అది సెకండ్ మెసేజ్ లో చెప్పింది. ఎందుకురా ఎదురొచ్చి యాక్సిడెంట్ చేసుకుంటారు డ్రైవింగ్ చేసేవాళ్ళు? ఎదురొచ్చి యాక్సిడెంట్లు చేసుకోకండి. ఎవరు చెప్తారు చెప్పండి ఆన్సర్? విన్నవాళ్ళు చెప్పండి. చాలా ఎత్తులో ఉన్నాం. దూతల కన్నా ఎత్తుగా క్రీస్తులో ఎత్తుగా ఉన్నాం. చాలా ఎత్తుగా ఉన్నాం. ఎంత ఎత్తుగా ఉన్నామంటే దేవదూతలను సృజించిన కుమారుడు దేవదూతల కంటే ఎంత ముందుగా ఉన్నాడో అంత దూరంగా ఉన్నాం, అంత ఎత్తుగా ఉన్నామని విన్నాం కదా. ఏమనుకోకండి,
మీరు ఇందాక ప్రార్థన చేసినట్టు ప్రదీప్ అన్న చాలా మంది బద్దకస్తులుగా ఉన్నారనిపిస్తున్నారు. 6 దాటాక కూడా జాయిన్ అవుతున్నారు కొంతమంది. 5 గంటలకు జూమ్ మీటింగ్ అయితే 6 గంటల తర్వాత జాయిన్ అవుతున్నారు చాలా మంది. ఇటు వారిలో వాక్యం వినే మనసు ఉండదండి. మీకు వాక్యాలు గుర్తుండట్లేదు, చెప్పిన వర్తమానాలు సరిగ్గా మీరు వింటలేదు. మరి ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న అబ్బాయి చెప్తున్నాడు వాక్యం, రాత్రి చెప్పింది. సేవకులు అంటే బిజీ, మరి నైట్ వర్షిప్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంటే వినరు. మీరు వినండి అందరూ. యోహాన్ రాసిన పత్రికలో మనం చదువుతున్నాం, వెలుగు అనే మాట, జ్యోతిర్మయుడు అనే మాట తిమోతి మొదటి పత్రిక 6:16లో ఏముంది? సమీపింపురాని తేజస్సు. ఆ తేజస్సు లేదా తేజస్సు లోకం ఎక్కడుందంటే హెబ్రీ పత్రిక 2:5, దేవదూతల లోకానికి అది ఇన్ఫినిటీ దూరంలో ఉంది. అంటే అనంతమైనంత లోకంలో ఉందన్నమాట. కాబట్టి హెబ్రీ పత్రిక 2:5లో ఏముందంటే, మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. దేవదూతల కంటే దేవుని కుమారులు ఎంత ఎత్తుకున్నారు, దేవదూతల కంటే దేవుని కుమారులు ఎంత ఎత్తుకున్నారో అదే తేజస్సు, అదే వెలుగు. ఆ వెలుగునిస్తాడంట. ఎక్కడ? ఆదిలాబాద్ కాన్ఫరెన్స్. అది అలైనా వాక్యం. ఆదిలాబాదుడు అప్పుడు చేయెత్తాడు, మళ్ళీ లేడాడు, మాట్లాడతలేదు. ఇందా చేయెత్తాడు, మళ్ళీ పోయాడు. ఇది రాసుకుంటున్నారు. అరే ఏం రాస్తున్నావురా బాయ్? అరే జర చెప్పరాదే, నువ్వు చెప్పాలరా బాబు. నువ్వు చెప్తే జరిగిద్దిరా. ద బెస్ట్ ఇస్తాడు. నీ మొహం ఇస్తాడు, నువ్వు చెప్పలేదు. ది బెస్ట్ ఇస్తాడు అంటలేదు, ఆ వెలుగు ఇస్తాడని చెప్పాను. అది చెప్పు, నువ్వు విను ఆ వాక్యం. వెలుగు ఇస్తాడు. దేవతలు లోపర్చని వెలుగుని మనకి ఎన్నున్నాయి ఇంకా సీట్లు? ఎన్ని ఉన్నాయి? 45 చూపించింది నిన్న. 45 చూసానండి. 45 45 ఉన్నాయి. ఇంకెవరు రిజర్వేషన్ చేసుకోలేదు? మీరందరూ చేసుకోండి, తర్వాత వద్దామన్నా మీరు రాలేరు. కరుణ చూపేటప్పుడు కరుణ అనుభవించండి కదా. మాకు సెలవులు ఇవ్వలేదన్నా అనేవాళ్ళకి నేను ఇలా చెప్తా, విశ్వాసంతో రిజర్వేషన్ చేసుకోండి, సెలవులు వాళ్ళకి తెలియచ్చు. సెలవులు ఇచ్చాక రిజర్వేషన్ చేసుకుందామంటే ఉంటుందా? బంగ్లాదేశ్ లో ట్రైన్లు ఎక్కువస్తారు, అలా వద్దామన్నా కుదరదు. మాకు పైన తీగలు అడ్డు వస్తాయి. రండి. జాన్ అన్ని అయిందా రిజర్వేషన్? లేదని ఇంకా నీకు స్పెషల్ ట్రైన్ వేసారా? చేసుకుంటామండి. చేసుకో, డబ్బులు లేకపోయినా పర్లేదు. నువ్వు నాకు ఒక మాట చెప్పు, రిజర్వేషన్ ఈరోజు సీట్లు అయిపోతాయి, నీకు కన్ఫర్మ్ అయిపోతాయి. నీ డోలు ఇవన్నీ మోసుకొని ఎక్కడి నుంచి వస్తావు నువ్వు రిజర్వేషన్ లేకపోతే? చెప్పు. వెనకాల ఘాటుకి ఇచ్చేస్తావా? తబలా కొట్టుకుంటూ ఉండు, నేను ఎక్కడో గాడు ఎక్కుతాను, దిగిన తర్వాత ఇచ్చేయమని. ఎక్కండి. వెలుగు కావాల్సిన వాళ్ళు అందరు రండి. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. చూసారా, మీరు లైవ్ లో ఎంత బాగా వింటారు. మీరు ఇప్పుడు తేల్చానుగా, వినలేరు. మీరు లైవ్ లో వర్తమానం వినటం వేరు, మనం అందరం కలిసి కూర్చొని ప్రభుని చూడటం వేరు. పీటర్ ప్రిన్స్ అన్న వచ్చేయాల, ప్రభు నీకు ఆ కృప ఇవ్వాల కదా. దేవునికి స్తోత్రం, అవునా కదా. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు కాబట్టి ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఉత్తమమైంది దూతల లోకానికి ఎంత పైగా ఉందంటే మనం ఎరగాలి, అది సమీపింపరాని తేజస్సు. ఆ లోకాన్ని ఆయన దూతలకు లోపరచలేదు అనే మాట మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకనే మొదటి అధ్యాయం 2వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఏం చెప్పాడంటే, దేవుడు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు.
కదా. ఈ మధ్యలో ఎంజరం ప్రసాద్ గారు ఓ మంచి టైటిల్ పెట్టాడు. ఉన్నాడా పాస్టర్ గారు? క్రీస్తు కనపడితే కాల్చిన చేపలు కనపడతాయని పెట్టాడు. ఉన్నాను సార్. క్రీస్తు కనపడితే కాల్చిన చేపలు కనపడతాయి అన్నాడు. కాల్చిన చేపలు అంటే నిజంగా కాల్చిన చేపలు అనుకున్నారేమో. ఇక్కడ ఏం చెప్పాడంటే మన కొరకు ఆయన సిద్ధపరిచినవి, అవి మన హృదయానికి గోచరం కావు, అవి మన కంటికి కనబడలేదు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో అవి వారి కొరకు సిద్ధపరచబడ్డాయి. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? యోహాను సువార్త చూడండి. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? 14:23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడంటే ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉంటాడు. 3వ వచనం 14:3 ఆయన సిద్ధపరిచిన స్థలం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో మీరు ఎంతసేపు ఉంటున్నారు? పైకే చెప్తున్నారు 84వ కీర్తన ఏంటి? నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పైనుంచి ఆయన ఏ రోజు వస్తావా అని చూస్తున్నాడు ఆయన. నువ్వు మాత్రం ఆ మాట చెప్తున్నావు ఆయనకి. నీ మందిరంలో ఒక దినము గడుపు 1000 దినములు అంటే ఏ రోజు నోట్ చేసుకోమంటావు అని అడుగుతున్నాడు. ప్రసాద్ గారు ఏమో ఆదివారం రాత్రి అంటాడు, తర్వాత కాదు కదా సోమవారం రాత్రి అని మార్చేసాడు. రాత్రి అలాగూ చాలా మంది ఏం చేస్తున్నారంటే అలాగంటే ఆయన చేసినట్టు అని కాదు. ప్రభు సన్నిధిలో గడపడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే, నిన్న ఆదివారం రాలేదు కొంతమంది ప్రార్థనకి అనుకోండి, ఈ సోమవారం అయినా వస్తాడా అని ప్రభు అనుకుంటే ఆ రోజు రావట్లే, కానీ ప్రతిరోజు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అదేరా బాబా రోజు ఎప్పుడు అని అడుగుతున్నాడు. నేను ప్రతిపాటు జాన్ గారు వచ్చాడండి ఆరాధనకి, అద్భుతంగా వచ్చాడు, ముగింపు ప్రార్థనకు వచ్చాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, నిరీక్షణతో నిండిపోతున్నాను. మీలాంటి వాళ్ళని ఏం చేయాలంటే పొద్దుట 5 గంటలు లేపి ఆ యేసుబాబుని తిప్పినట్టు తిప్పేయాలి రాత్రి హైదరాబాద్ దాకా. అప్పుడైనా మీలో మార్పు వస్తుందో లేదు చూడండి. అంతేనా జకరియా అన్న? ప్రార్థన చేస్తారు కదా ఏమని? నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినములు. మీ ఊర్లో ఒక దినం అంటే ఎన్ని గంటలు? మీ ఊర్లో ఒక దినం అంటే ఎన్ని గంటలు? మర్చిపోయినట్టున్నాడు. అడగండి అక్కన అడగండి. అది అడుగుతున్నాడు, ఒక దినం అంటే ఎన్ని రోజులు ఎన్ని గంటలు అని అడుగుతున్నాడు. అక్క అంటుందండి, ఏం చెప్పినా మరి అయిపోతుంది చూసుకోవాలి చెప్పి అంటుందండి. ఏం చెప్పినా ఎందుకు అయిపోద్ది? 24 గంటలు. మీరు చెప్పండి, 24 గంటలు ఎవరు గడిపారు ఆయన సన్నిధిలో? 24 hours. గంట మెసేజ్కే తిరిగిపోతా ఉంటాడు మా కాలేబు. ఇంటికి వెళ్ళినప్పుడు టీవీలో తెగంటా ఉంటాడు వాక్యం. చెప్పండి సార్. పృథ్వీ గారు బర్నబాస్ గారు గడిపారు సార్. లేదు, నేను గడపలేదు. 24 గంటలు గడపాలి మనం కదా. ఆ 24 గంటలు గడిపిన తర్వాత ప్రభుకి చెప్పాలి ఏమని? 1000 దినముల కంటే శ్రేష్టమని. ప్రభు అనుకుంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపు 1000 దినముల కంటే శ్రేష్టం ఆయన అని అంటే గడుపు. మరి ఎప్పుడు గడిపేది? ఆ మాట చెప్తే వచ్చి వెళ్ళిపోతున్నాడు. అత్తమాట ఆయన సన్నిధిలోకి వచ్చి ఆ మాట చెప్పి వెంటనే వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన కూడా చూడండి, అంతసేపు చేస్తే ప్రార్థన ఎవరు ఉంటారు అంటున్నారు ఈ మధ్యలో. మొన్న ఎవరో ఒకళ్ళు ప్రార్థన గురించి మాట్లాడితే అంతసేపు చేస్తే అసలే కష్టం అండి అన్నాడు ఒక ఆయన. పరిమిళ అంటుంది, అసలు అన్న చేస్తుండే ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాడు కూడా టైమే తెలియట్లేదు అంది కదా. నిజమే. ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో కూర్చొని ఉన్న వాళ్ళు అందరూ వచ్చి 5 నిమిషాల్లో ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు ఏమని? నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి జస్ట్ ఆ ముక్క చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆమెనని. మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండకూడదు దీనికి ప్రార్థన. ఈ భ్రష్టులందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏం ఫలం పొందారో ఏందో మరి నాకు అర్థం కావట్లేదు.
డిఎస్సి మార్కులు ఎవరెవరికి ఎంత వచ్చినాయి మొత్తం బయటెట్టేసాడు లిస్ట్. ఇప్పుడు ఇంకో మార్క్ చెప్తే లేదు ఎవరికి. 46 వచ్చినోడు 46 చెప్పాలా. 52 వచ్చినాయి అని ఒకటి దగ్గర, 62 వచ్చినాయి అని ఒకటి దగ్గర చెప్తే కుదరదు. ఉం? రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా ఎంత వచ్చినాయి అంటే ఇంచుమించు 6 కొలలు ఎవరన్నాడు. వెనక్కి వచ్చి 8 వచ్చినాయండి అని అంటే 8 ఆడ వచ్చినాయండి, డిస్ప్లే ఆడ ఉంది కదరా, 8 ఎక్కడ వచ్చినాయి కదా. సో బీ రెడీ ఫర్ దట్ డే. ఆ రోజు కొరకు మనం అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు వచ్చినట్టు వస్తారా క్రీస్తు న్యాయపీఠానికి మీరు అందరూ? ఒకళ్ళు 6ంటికి, ఒకళ్ళు 6:10కి, అలాగే ఉండదు. రెప్ప పాటలు వెళ్ళిపోతాం అందరం. 5 గంటలకు కానీ మనం జూమ్ లింక్ ఎట్టగానే యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఆ రోజు జూమ్ లింక్ క్లిక్ చేసిన వాళ్ళందరూ అక్కడ క్లిక్ చేయగానే అక్కడ ఉంటారు. అది పెద్ద జూమ్ అయిద్దాడు. ఆ జూమ్ మీటింగ్ లో వీడియోలు ఆఫ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తమ ముఖమును చూపించుకోలేక కదా. ముఖం చూపించుకోలేని రోజు రాకూడదని ప్రార్థన చేసుకోండి. ఇది అబద్ధమని ఎవరైనా అనుకుంటే మాత్రం నేను మీకు చెప్తున్నాను, మీరు భ్రమలో బతికేస్తున్నారు. చాలా త్వరగా మనం ప్రభు సన్నిధిలో ఉండబోతున్నాం. ఆలోచన చేయండి, నీ బహుమానం ఎట్లుంటుందో, ఆ దినం నీవు ఏం పొందుకుంటావు అనేది ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొందండి. ప్రభు మిమ్మల్ని వెనక్కి పిలుస్తున్నాడు. వెళ్ళిపోతున్న తప్పు త్రోవల నుంచి వెనక్కి రండి. ఆయన మీ వైపు తిరిగి ఉన్నాడు, మీరు ఆయన వైపు తిరగండి. వెంటనే జరిగే గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వెలుగుని నీకు ఇస్తాడు. అది నీ చెవికి ఎప్పుడు వినబడలేదు, కంటికి కనబడలేదు, అది నీ హృదయానికి గోచరం కాలేదు. ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను గాక. 8వ వచనం చదువు. 8వ వచనం, శుభవచనం సెలవిస్తాడంట. దేవుని స్తోత్రం కదా. ఏంటండి డిస్ప్లే వేసినోడు కనపడతలేదు, మళ్ళీ వచ్చిన ఎత్తలేదు. చదవండి. ఆ వచ్చిన వాళ్ళు ఏముందండి? దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. దేవునికి స్తోత్రం. ఎలాంటి వచనం ఎత్తాడంటే, మరలా బుద్ధిహీనుడు కాకుందురుగాక. అది కొంతమంది బాగుపడుతున్నారు, మళ్ళీ బుద్ధిహీనులు అయిపోతున్నారు. కానీ ఈసారి ఆదిలాబాద్కి వచ్చేవాళ్ళు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక కదండి. ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటే మళ్ళీ తేడా కొట్టేశాడండి అంటున్నారు కొంతమంది గురించి. మళ్ళీ తేడా వచ్చిందండి, మళ్ళీ తేడా వచ్చింది. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఏమని? కాలేబన్నా, నర్సరావుపేట కాలేబన్నా, నువ్వు ప్రార్థన చేయాలి బలంగా, భారంగా. ఏమని? వారు మరలా బుద్ధిహీనులు కాకుందరు గాక అని. ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనలో లేకపోతే మనం ఒక మంచి నాయకులం కాలేం. మన ప్రభు చూడండి, ఆయనలో ఏ చంచలత్వము లేదు. సో దేవుని ఆత్మ మనకు అలా సహాయం చేయను గాక. రాత్రి హైదరాబాద్లో ప్రియులు చెప్తున్నారు అనమాట. ఏమనంటే, కొంతమందిలో అది కనపట్లేదండి అని. అంటే ఆ స్టాండర్డ్, అంటే ఈ గీత గీస్తే ఆ గీత మీద అలా లైన్గా వెళ్ళేది కనపట్ల. ఇది నిన్న చెప్పారు. మన రికార్డింగ్ స్టూడియోలో ఒక సహోదరి పాట పాడితే చెప్తున్నారనమాట. ఆ పాట పాడినప్పుడు దాన్ని అట్లా నిలబెట్టడం, సస్టైన్ చేసి ఆ సస్టైన్ వైబ్రేట్ అవ్వకుండా అలా నిలబెట్టడం, అలా పాడాలి అని చెప్తున్నారు. ఎవరు చూసినా అందరూ ఆశపడేది అదే. మనలో ఏంటంటే వైబ్రేట్ అయిపోతుంది. వైబ్రేట్ అయిపోయి ఎవడు మంచి నాయకుడు ఎప్పటికీ కాలేడు. మన ప్రభు వచ్చే దినం వరకు ఒక్క జూమ్ మీటింగ్ కూడా నేను ఆబ్సెంట్ అవ్వకూడదు. నాకు తలకాయ నొప్పి ఉందానో, ఎప్పుడో లేకపోతే జలుబు ముక్కు కారుతుందానో నేను వాక్యం చెప్పడం మానకూడదు. అది కన్సిస్టెన్సీ అంటే. అట్లాంటి అది ప్రతి విషయంలో కూడా అంతే. కాదు నేనే ప్రార్థన చేసి కూడికి ప్రారంభించాలి అని అనుకున్నామా, అది జరిగిపోవాలి. యేసుప్రభు వచ్చే దినం దాకా జరగాలి.
నేను నా భార్య నా పిల్లల్ని వెంట పెట్టుకునే ఆరాధనకి రావాలని అనుకున్నామా? అది ప్రభు వచ్చే దినం వరకు జరగాలి. అసలు ఏ తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం యేసుక్రీస్తు దినం వరకు స్థిరంగా ఉండాలి అంతే. కాని వాడు నాయకుడు కాదు, అసలు మంచి నాయకుడు కాదు. అందుకనే చూడండి, మీ వెనకాల జనం ఎక్కువ మంది మిమ్మల్ని వెంబడించరు అలాంటప్పుడు. కానీ మన ప్రభువులో అటువంటి నాయకత్వాన్ని చూస్తున్నాం. ఆ లీడర్షిప్ క్వాలిటీ మన ప్రభువులో ఉంది. అందుకనే చూడండి, మన ప్రభు మార్క్స్ వార్త 1వ అధ్యాయం ఒక్క అధ్యాయం మీరు చదివితే, ఆ ఒక్క అధ్యాయంలో ప్రభువును వెంబడించే వారి సంఖ్యను రకరకాలుగా రాయించాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఏముందంటే 33వ వచనంలో పట్టణమంతా ఆ ఇంటి వాకిట కూడింది అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే 45లో నలుదిక్కుల నుండి జనులు ఆయన దగ్గరికి వస్తున్నారు అన్నాడు. ఇక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ 4వ వచనంలో అన్నాడు, వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పారు అని అన్నాడు. ఇలా వెంబడించాలి ప్రజలు మనల్ని. ఒకప్పుడు వెంబడించిన వారి సంఖ్యకి ఇప్పుడు తగ్గిపోతే ఎలాగా? సతీష్ అన్న ఉన్నాడా? ఉన్నారండి. సతీష్ అన్నకి ప్రభు నాకు చెప్పిన ఒక ఆదరణకరమైన మాట చెప్తాను. ఎందుకంటే మరి ముందు నడిపిస్తున్నారు కదా. ఈ ఉదయకాలం ప్రభు నాకు చెప్పిన ఆదరణ మాట ఏంటంటే, కొందరిలో నిర్లక్ష్యం బద్ధకం ఉన్నమాట వాస్తవమే కానీ ఈ వర్తమానం తప్పు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందుకు ప్రభుకు స్తోత్రం. సో అది ప్రభు నాకు చెప్పాడు. నేను హైదరాబాద్ సంఘం గురించి మాట్లాడుతున్నాను. మన విషయంలో వెంబడించే వారి సంఖ్య తగ్గిపోకూడదు కదా. ఒకవేళ మనమే వైబ్రేట్ అయిపోతున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వెనక్కి తిరిగి చూస్తే జనాలు తగ్గిపోతారు. ఎందుకంటే మన ఆసక్తి ప్రభువు వచ్చే వరకు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండండి అన్నాడు. ఎందుకంటే ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థమే కాదు కదా. ప్రభు స్తోత్రం. చక్కగా తేజవాస్ గారు నిన్న 6:45 ఫోటో పెట్టారు. అంతేనన్నా టైం? నేను అనుకుంటున్నాను 6:45 అనుకుంటున్నాను. లేచి నిలబడి వాక్యము చెప్తున్నారు. సో అలా ప్రభు వచ్చేదాకా 6:30కి స్టార్ట్ అవ్వాలి ఆరాధన కూడా 6:30 అంటే ఎర్లీ మార్నింగ్ 6:30కి ఎగ్జాక్ట్గా ఫస్ట్ ప్రేయర్ చేయాలి. అది యేసు ప్రభు దినం వరకు అలాగే జరగాలి. ఒకరోజు 7ంటికి, ఒకరోజు 7:30కి, నేను వచ్చేవారం 6:30కి, నేను రాని వారం 7:30కి చేస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒకరోజు వస్తాడు, వాక్యాలు వేస్తాడు, ఇంకో రోజు కనపడ్డు, ఇంకో 2-3 వారాల తర్వాత పాస్టర్ గారు అంటాడు. అట్లాగంటే కుదరదు క్రీస్తు న్యాయపీఠం దగ్గర కదా. యేసుప్రభు వచ్చేటప్పటికి ఆ స్టెబిలిటీ మనలోకి వచ్చేసేయాల. నేనేమన్నా అందామంటే, రాధా అంటే నా పెంపకం సరిగ్గా లేదని బాధపడుతుంది అని చెప్పి నేను అంటలేదు, కానీ పెంపకం బాగానే ఉంది. పెరిగేవాడే బాగలేదు, సరిగ్గా లేడు, రోజు రావట్లేదు, సరిగ్గా సరైన టైంకి లేవట్లేదు. అలా ఉండకూడదు, అది నాయకత్వం లక్షణం కాదు. కాబట్టి భవిష్యత్తు నాయకులు అందరూ కూడా రాబోయే దినాల్లో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పిన కాపర్లు ఎలా ఉంటారంటే, ఒక్క గొర్రె అయినా తప్పకుండా వారు మందను మేపుతారన్నాడు. నాయకుడే సరిగ్గా ఉండనప్పుడు అది జరగదు అనమాట. 23వ కీర్తనలు ఏముందండి? యెహోవా నా కాపరి అని ఉంది. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఏముంది? భవిష్యత్ కాలాల్లో ఉండే కాపర్ల గురించి రాశాడు. ఈ 23వ అధ్యాయంలో చెప్తూ 4లో అన్నాడు, వాటిలో ఒకటైనను తప్పిపోకుండా వారు మేపెదరు అన్నాడు కదా. ప్రభు స్తోత్రం. అందుచేత ఒక్కడు కూడా తప్పిపోకూడదనే భయం మనలో ఉండునుగాక. ఏమో నేను బద్దకించి నేను నిర్లక్ష్యంగా దేవుని పనిని జరిగితే ఎవడైనా తప్పిపోతాడేమో అన్న భయంతో దేవుని పని మనం చేయదుముగాక. అవునా కదా. ఆరాధనలో వాక్యం చెప్పండి అని ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, అన్నా నేను ఫస్ట్ ప్రేయర్కి రాలేదు, నేను చెప్పను అనే కృప దేవుడు మనకి ఇచ్చింది గాక. ఓ పాట పాడండి అంటే
నేను ఫస్ట్ ప్రేయర్కి రాలేదు కదన్నా, ఈ వారానికి నేను నెక్స్ట్ వీక్ పాడతానని చెప్పండి. ఆ కృప మనకు ప్రభు అనుగ్రహించును గాక. అలాగూ మనం అంటే ఇది అందరికీ కాదు, ఇది ఫస్ట్ లీడర్స్కి, నాయకులమైన మనకి. ఎందుకంటే మనం చదివిన 85వ కీర్తనలో ఏముంది? మళ్ళీ మహిమ నివసించాలంటే ఆయనకు భయపడేవారు కావాలన్నాడు 9వ వచనం. ఒకప్పుడు మహిమ విడిచి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ మహిమ కావాలి కదా, ఆ గ్లోరీ కావాలి, ఆ ప్రభావం కావాలి కదండి. ఆ దినాలు మళ్ళీ రావాలి, ఆ ఉద్యమం మళ్ళీ రావాలి. ఏ ఉద్యమం? 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. దేవునికి స్తోత్రం. మరలా సంతోష దినాలు రావాలి, ఆ ఉద్యమం రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అలాగైతే ప్రియులారా, మనం అందరం దేవునికి భయపడదుము గాక. మనలో ఆ భయము దేవుడు కలిగించుగా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అనే వచనం దగ్గర పెట్టుకోకండి. మన శాపగ్రస్తులం కాదు, ఆశీర్వచనానికి వారసులం. అది ఆ వచనం హృదయంలో పెట్టుకోండి. అప్పుడు మీరు రైట్ టైంలో దేవుని పని చేస్తారు. నేను మన ప్రియుల్నే మీకు మాదిరిగా చూపిస్తున్నాను. ఎక్కడో సంగారెడ్డి నుండి ఆరాధనకి ప్రియులు వచ్చి చక్కగా కూడిక అయ్యేదాకా ఉండి అందరికి వందనాలు చెప్పి అన్ని చక్కబెట్టుకొని తిరిగి వెళ్ళి మళ్ళీ ఉదయకాలమే ప్రభు సన్నిధిలో కూర్చున్నారు. చూసారా? వారే కాదు, జగన్నాథపురానికి గుడివాడ నుంచి మంగళగిరి నుంచి వచ్చిన ప్రియులు కానీ వీళ్ళు చూసినప్పుడు మనం నేర్చుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళు కూడా సమయానికి రావట్లేదంటే రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీ బహుమానం ఎట్లా ఉంటుంది? సరే, అది ఎలా ఉంచండి. అసలు ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది అనేది అదే ఆనవాలు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని ఉందా లేదా మీ బైబిల్లో? మరి ఆత్మ విషయాల మీద మనసు అంటే ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించడానికి ఎంత దూరం నుండి వచ్చారు? 2 సంవత్సరాల ప్రయాణం. 2 సంవత్సరాల ప్రయాణంలో వారు ఏ టైంకి వచ్చారు? ఏ సమయానికి వచ్చారు కదా? కాలమును తెలుసుకోవాలనుకున్నాడు హేరోదు రాజు. జ్ఞానులు ఏం చేస్తారు? తూర్పు దేశ జ్ఞానులు ఎఫెసీ పత్రిక 5:15లో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మరి దేవుని భయం ఎక్కడుందండి మనలో? దేవుని భయం ఉందా నీలో? నీలో దేవుని భయం లేనప్పుడు నీ వల్ల మహిమ మరలా తిరిగి రాదు ప్రజ మధ్యకు. కానీ ప్రార్థన చేద్దాం, ప్రభావం మరలా నీ మహిమ తిరిగి రావాలి, నీ ప్రభావం తిరిగి రావాలి కదా. యేసు ప్రభు కూడా చెప్పాలి ఏమని? నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది ఏ ఊరికి అని అడగాలి ఆయన. 30 వచ్చిన మార్క్స్ వార్త 5:30. నాలో నుండి ప్రభావం ఏ ఊరికి వెళ్ళింది ఈరోజు అనేది ప్రభు అడగాలి. ఆ ప్రభావం తిరిగి ప్రజల మధ్యలోనికి రావాలంటే దేవునికి భయపడే వాళ్ళు కావాలి. సందీప్ అన్న, కాకినాడ వాస్తవ్యం. అంతే కదన్నా, మనం దేవునికి భయపడాలి కదా. 9వ వచనంలో చెప్పాడు, ఆయనకు భయపడువారు ఏం కోరుకుంటున్నారు? 9, మన దేశంలో మహిమ నివసించాలని కోరుకుంటున్నారు. సో మరలా కాకినాడకి దేవుడు రివైవల్ తీసుకొని వచ్చింది గాక. ఆ రివైవల్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే కాకినాడలో ఇప్పుడు ఆయనకు భయపడే వాళ్ళు ప్రభువుని నిలబెట్టాడు కాబట్టి. ఆయనకు భయపడే వాళ్ళు ఎప్పుడు రివైవల్స్ ని తీసుకొని వస్తారు కాబట్టి ప్రభు స్తోత్రం. ప్రభు ఖచ్చితంగా మనకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన మనకు శుభవచనం ఇస్తాడు. ఆయన ఎందు మనం సంతోషిస్తాం. ఆయన మాట్లాడితే కొందరు మరలా ఇక బుద్ధిహీనులు కాకుండా మారిపోతారు. దయచేసి ప్రతిరోజు ఈ ప్రార్థన ఆదిలాబాద్ కొరకు చేయండి, ప్రతిరోజు చేయండి, అందరి కొరకు చేయండి. ఆఖరిగా 11వ వచనం, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. దేవుని భూమిలో నుండి సత్యం మొలిచిద్దని చెప్పాడు నేను కదా. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని ఏర్పాటులోకి వచ్చేస్తుందో వెంటనే ఈ భూమికి ప్రభు ఏం ప్రకటించబోతున్నాడు? విడుదల. అప్పుడు భూమి మీద ఎరువేయకుండానే 100 అంతల ఫలం వస్తుంది.
ఇస్సాకు ఎరువేశాడా? ఆదికాండం 26లో ఇస్సాకు ఎరువేయలేదు విత్తనం వేస్తాడు. కదండి. చెప్పండి సార్. అదే విత్తనం వేసి పంట వేసాడు. ఆ దేశం వద్దండి. పృథ్వీ అన్న ఎలా చూస్తున్నాడు తెలుసా? ఈ కేసు కొట్టేయండి సార్ అని చూసాడు నా వైపు. మా ఓడి మీద ఈ కేసు కొట్టేయండి అని చూసాడు, అది కొట్టేశాను. ఆ దేశం ముందు పంట వేసాను ఉంది కదా. అందరికీ హెల్మెట్ ధరించుకోవాలని చెప్పాలి కానీ నీకు తలకే ధరించుకోమని చెప్పాల్సి వస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు ఎందుకు 100 ఫలం పొందాడంటే ప్రభు చెప్పాడు, ఐగుప్తులోనికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆ మాట విన్నాడు. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు, ఐజక్ ఐగుప్తుకి వెళ్ళాడు. సో ఈ ఐజక్ ఎవరికి సూచనగా ఉన్నాడు? ఇశ్రాయేలు శేషానికి సూచనగా ఉన్నాడు. ఇశ్రాయేలు శేషం చెరలో నుండి బయటకు వస్తుంది. అది చెరకు సంబంధించిన ఇశ్రాయేలు కాదు, చెరకు పోయిన ఇశ్రాయేలు కాదు. ఆ ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రులు తవ్విన బావులు మన్ను చేత ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ బావులు తవ్వుతున్నారు. మాత్రమే కాదు, వారు 100 ఫలం పొందుతున్నారు. కాబట్టి భూమికి గొప్ప విడుదల కలగబోతుంది. 1948వ సంవత్సరం 47లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. త్వరలో భూమికి స్వాతంత్రం రాబోతుంది. ప్రభు ఈ భూమికి జుబిలీ ప్రకటించబోతున్నాడు. కాబట్టి ఈ భూమి విడుదల పొందబోతుంది. అందుకని ఇక్కడ చెప్పాడు ఏమని అంటే, భూమిలో నుండి సత్యము మలుచును. సత్యం ఏంటి? 100 ఫలం. ఉందా లేదా మాట? 12వ వచనం, మన భూమి దాని ఫలముని ఇచ్చును. కాబట్టి మన ఊర్లో ఉన్న భూములన్నీ ఇప్పుడు ఇస్తుంది సత్యం కాదు. సత్యం రావాలి, ఇంకా రాలే కదా. చెప్పండి, మీ ఊర్లో ఎరువు షాపులు ఉన్నాయా లేదా? ఎరువు షాపులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇంకా ఈ భూమికి స్వాతంత్రం ప్రకటించుకోవాలి. కాలేబు గారు బండి పని చేస్తుందా మీది? బండి వేసుకొని ఎరువు షాపుల దగ్గరికి వెళ్ళి ఈరోజు త్వరలో మీరు మరి మీ బిజినెస్ పడిపోద్ది అని చెప్తారా? నన్ను పడేస్తారండి అక్కడ. నాకు ఎందుకు వచ్చిన గొడవ? నా వరకు నా ఈ కొన్ని వసూలు కావాల్సిన ఉన్నాయి, వసూలు రాజా ప్రభు నేను దీవించను గాక కదా. మరి ఎరువు కొట్లు పోతాయి త్వరలో. నేను చిన్నబాబు అన్న అవునా కదా? ఎరువు కొట్లు పోతాయి త్వరలో. ఎందుకంటే ఇది ఎరువు లేకుండానే భూమి 100 ఫలం ఇవ్వబోతుంది. భూమిలో నుండి సత్యం మొలవబోతుంది. కాబట్టి ఇప్పుడు మొలిచింది వేరు, భవిష్యత్తులో మొలిచేది వేరు. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 ఫలం పొందినట్లుగా భూమిలో నుంచి కదా. ఈరోజు ఆకాశం నుండి నీతి ఎలా కురుస్తుందో రేపు భూమి మీద నుండి ఫలం అలా వస్తుంది. ఎందుకంటే ఆకాశంలో ఇప్పుడు లోపం లేదు. మన ప్రభు ఆ పరలోకంలోకి ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు అదే ప్రభు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అప్పుడు ఈ భూమి మీద మనం చూడబోతున్నాం అనమాట. ఫైనల్ గా 13వ వచనం, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన నీతి ఎక్కడికి రాబోతుంది? ఆయన నీతి ఇదే భూమి మీదకి రాబోతుంది. ప్రభు నీతి పరిపాలన ఎక్కడి నుంచి చేయబోతున్నాడు? ఆ మెల్కిసెదకు, ఆ షాలేము రాజు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. సో మనం ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉదయకాలం ఈ వర్తమానం ప్రభు మీ అందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేయండి. ప్రభు మరలా ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. మీరందరూ ఆయనకు భయపడేవారే కదా. ఇశ్రాయేలీల గురించి ఒక మంచి పదం మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. ఇశ్రాయేలీలారా దేవునికి భయపడువారులారా అన్నాడు. కాబట్టి మనల గురించి కూడా అనాలి కదా. పితరుల్లో దేవునికి భయపడినవాడు అని పిలువబడినవాడు ఎవరో చెప్పండి ఫైనల్ గా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లో దేవునికి భయపడిన వాడు అని చెప్పబడినవాడు ఎవరు? అబ్రహామే. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరిగాను. ఆదికాండం 22:12 కుమారుణ్ణి అర్పించినప్పుడు నాకు భయపడేవాడు ఇందు మూలం తెలుస్తుంది అంటారు. 22:12 దేవునికి స్తోత్రం. కానీ యాకోబు చెప్పాడు చూడండి, ఆదికాండం 31:53 ఏమనంటే,
అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాడనే మాట చూస్తున్నాం. 22:12 మీరు చెప్పిన దగ్గరేమో దేవుని సాక్ష్యం చెప్పాడు, అయితే ఇస్సాకు దేవునికి భయపడుతున్నవాడని వాళ్ళ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మరి దేవునికి భయపడుతూ ప్రవర్తించిన ఆ పితరుల ద్వారా మరలా తిరిగి ఉద్యమం వచ్చింది. ఐజాక్ ద్వారా తిరిగి మరలా 100 ఫలం వచ్చింది. మరి ఇస్సాకు ఎంత భయపడ్డాడు దేవునికంటే తన జీవితంలో ఎంతమంది భార్యలు ఉన్నారు? ఒక్కలే. ఎప్పుడు దాకా ఒక్కళ్ళు? ప్రభు వచ్చేదాకానండి అందరూ నోరు తెరిచి. ప్రభు వచ్చేదాకా ఒక్కరే భార్య, ఒక్కడే పురుషుడు. వచ్చే వరకు ఐగుప్తుకు వెళ్ళే అవకాశమే లేదు. ఏంటన్నా డేవిడ్ రాజు అన్న? అవునండి. తిడుతున్నారంట నన్ను, నీ పని పాట లేదు అంటున్నారా? వచ్చే వరకు ఒక్క భార్య అండి. అదే మరి, అదే న్యాయం. ప్రభు స్తోత్రం. ఈ తలంపులు ప్రభు మన వెనుకల్లో దీవించు. ఐగుప్తుకు వెళ్ళొద్దు, హాగరం తేవద్దు. ఆమె కీర్తన గ్రంథం 85వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుల ద్వారా మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క కీర్తనలో ఇశ్రాయేలు వైపు తిరిగి, ఇశ్రాయేలు ప్రజల వైపు దేవుడు ప్రభు ఆయన వైపు తిరగబోతున్నాడు. తిరిగి ఆయన రక్షణని మరి వారికి కనబరచబోతుండగా, ఇప్పుడైతే ఆయన రక్షణలో, ఆయన కరుణలో, ఆయన కృపలో నిల్చున్నటువంటి మనము మరి ఆ రక్షణని మరి అనుభవించే క్రమంలో మన వైపు తిరిగి ఉన్నప్పుడు ఆయన కరుణ పొందుకుంటున్నటువంటి మనము ఎంత క్రమం కలిగి ముందు ఇప్పుడు దేవుని భయం కలిగి ముందుకు కొనసాగాలో ప్రభు తన దాసుల ద్వారా నేర్పించారు. ఆ భయం కలిగి మనం ముందుకు కొనసాగుతున్న క్రమంలో నాయకులుగా ఉండవలసిన వారికి కూడా మనం ఏ విధంగా మాదిరిగా ఉండాలో ప్రభు తన దాసుల ద్వారా నేర్పించారు. ఆయన శుభవచనం ఇచ్చి మరి అలాగే ఉత్తమమైందని ఆయన అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే శుభవచనం, అలాగే ముందుకు ఉద్యమము, అలాగే ప్రభావము, మరి ఆయన సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే మనం దేవుని భయంలో ముందుకు కొనసాగాలి. ఆయన కరోనా పొందుకుంటున్నటువంటి సమయంలో మనలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం అనేది లేకుండా మరి ముందుకు కొనసాగాలని ప్రభుత్వం దాసుల ద్వారా నేర్పించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, దేవుని పిల్లలని అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నిడదవోల్లో, అలాగే సాయంత్రం 8:30కి జగన్నాథపురంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదిలాబాద్ పరిచర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. 4 దినాలు జరిగే కాన్ఫరెన్స్ కొరకు అలాగే సిద్ధపడండి. అందరూ కూడా రిజర్వేషన్ చేయించుకొని ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్క్ ప్రేరేపించబడి ప్రార్థన చేయాలనుకుంటున్నారు, ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. నేను చేస్తాను. అలాగే మంజునాథ్ గారు చేస్తున్నారండి. అందరికీ వందనాలండి. స్తోత్రములు దేవా, స్తుతులు నాయన, ఘనమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు తేవా. ఉదయకాల సమయమైన తేవా, నాతోనూ మాతోనూ అనేక సంగతులు మా మధ్య నాయన మీరు విశ్వపరుస్తున్నందుకు, ఈ సారాంశం గ్రహించినప్పుడు ప్రభువా, మా పట్ల కలిగిన ప్రేమని ప్రభువా, అయ్యా ఇశ్రాయేలు పట్ల అయ్యా అన్యజనులకు ఇచ్చిన కరుణ, ఇశ్రాయేల్కి మీరు అట్టి కరుణతో వారిని నడిపించబోతున్నారు. గొప్ప దేవుడు నాయన, భవిష్యత్తులో మేము అది చూడబోతున్నాం. ఇటు కృపలో నాయన ప్రజలందరి పట్ల మీరు కలిగి ఉన్న కృపని ప్రభువా, కరుణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, ఉన్నతమైన నాయన స్థానమునకు నాయన నిలిచిన గొప్ప దేవుడు నాయన. దేవా, దేవదూతుల కంటే దేవా ఉన్నతమైన స్థానం జగదుత్పత్తుల్లోనే ప్రభువా, నీ సంకల్పంలోనే అయ్యా కుమారుని నియమించినట్లు ఈ దినమున మమ్మల్ని అందరినీ అటు సంకల్పంలో నియమించి ప్రభువా దేవా మమ్మల్ని నడిపిస్తున్నందుకు అయ్యా మీ కృపకే తండ్రి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిత్యము నడిపించేవాడు తండ్రి, ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ప్రభువా, అశ్రద్ధ చేయకుండా దేవునికి భయపడి వారుగా ఇస్సాకు, యాకోబు మా పితరులు ఎలా నిలిచినాయన మీ కార్యాన్ని చూశారో వారి భవిష్యత్తుని చూసుకున్నారు ప్రభువా. ఆగర్ని దేవా తండ్రి
వెళ్ళగొట్టినట్టు దాని అయ్యా సంతతిని వెళ్ళగొట్టినట్టు ఈ దినంలో మా జీవితంలో ఎక్కడ ఎన్నడు ఐగుప్తు వైపు చూడకుండా ప్రభా, ఇస్సాకు ఐగుప్తు వైపు చూడకుండా మీ వైపు చూసి మీ అందు భయభక్తులు కలిగినట్టు ప్రభ నా జీవితాల్లో ప్రభా యేసయ్యా ఎట్టి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభా. నాయకుడిగా ప్రభా ప్రతి ఒక్కరు ఎలా నిలిచి ఉండాలో ప్రభా, ప్రతి ఒక్కరు నాయకుడిగా నాయన వైబ్రేషన్కి నాయన ఎవ్వరు గురి కాకూడదు ప్రభా. నిదానించి మీ కార్యములు చూస్తూ నెమ్మదితో నాయన ఎప్పుడైతే నాయకులుగా నాయన నెమ్మదిగా నిలిచిన ఆయన చూస్తారో అనేకులు వారిని వెంబడిస్తారు ప్రభా. తండ్రి అట్టి కృపలో నాయన మాకు ఇచ్చిన నాయకులను అందరినీ ఆ విధంగా నడిపించమని ప్రభా. ఇచ్చిన సంఘాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. పరిచర్యను బట్టి వందనాలు. ఆదిలాబాద్ పరిచర్యలో నాయన ఆదిలాబాద్ మీ కాన్ఫరెన్స్ లో మీరు నింపబోతున్న వెలుగును బట్టి ఆ వెలుగుకు అనేక జనులు అయ్యా వచ్చేద్దరు, పరిగెత్తుకుని వచ్చేద్దరు అన్నట్టు ప్రభా. లెమ్ము తేజరిల్లుమని ప్రభా, నీ మహిమ కాంతి, ఉదయ కాంతి, నీ ముఖ కాంతిని నాయన ప్రకాశింపచేసే గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం దేవా అందరితోనూ మాట్లాడిన దేవుడు నాయన, నిత్యము నాయన నడిపించేవాడు ఆయన తండ్రి. మమ్మల్ని తోడుకొని పోతున్న గొప్ప అయ్యా మంచి కాపరివి నాయన. అయ్యా మీ యొక్క హస్త బలము చేత మమ్మల్ని అయ్యా అనేక చోట్లకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభా, నిలిచి ప్రభా నిలిచిన వారం ప్రభా, మేము నిలిచిన వారం పడిపోయిన దూతలు అయ్యా తండ్రి అయ్యా ఈ దినమున ప్రభా నిన్ను చూడలేక పడిపోయారు. ఈ దినమున మిమ్మల్ని చూస్తూ మేము నిలిచి ప్రభా నిరంతరము ప్రభు దినం వరకు ప్రభా మాకున్న క్రమశిక్షణలో మాకున్న క్రమంలో మేము నిలిచుటకు ప్రభా ఎవరి వైపు చూడని వద్దు నాయన. అన్య జనులైన మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమించావో ఇశ్రాయేలైన ప్రజలను ప్రభా మీరు కలిగిన తండ్రి వారి పట్ల కలిగిన సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తులో వారికి ఇవ్వబోతున్న గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ప్రభు వారు అనుభవించిపోతుండగా అయ్యా అట్టి కృపలో అట్టి క్షేమం కొరకు వారి క్షేమం కొరకు యెరూషలేమును ప్రేమిస్తూ వారి క్షేమం కోసం ప్రార్థించేవారిగా నిరంతరము నాయన అయ్యా బెన్యామీను భుజముల మీద మీరు అయ్యా మోసినట్టు దేవా మమ్మల్ని అందరినీ నాయన మీరు రెక్కల మీద మోస్తూ ప్రభా అధికమైన ఫలములోకి అధికమైన మహిమలోకి తండ్రి ఈనాడు కృప వెంబడి కృపలో నాయన నిజముగానే ప్రభా ధర్మశాస్త్ర కాడేనే అయ్యా అదే కృప అనుకొని భ్రమపడ్డ రోజుల్లో నుండి నాయన ఈ దినమున నిజమైన కృపలోకి నన్ను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని అడుగుపెట్టించిన ప్రతి చోట మేము అయ్యా మా స్వాస్థ్యాలు మేము పొందుకుంటున్నాం, మా మేరలు మేము చూస్తాం ప్రభా. అట్టి కనులు మాకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాల సమయం అయ్యా దైవజనుల నోట మీ మాటల నుంచి మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి పురికొలిపిన దేవా ఎంత ఆదరణ నెమ్మది ఇచ్చిన దేవుడు. ఇస్సాకుని నాయన అయ్యా విత్తిన పంట నాయన ఫలించినట్టు ప్రభా ఈ దినమున దేవా మా జీవితంలో అయ్యా భూమి ఆ సత్యమును మొలిచిన ఆకాశం నీటి పారజూచినట్టు ప్రభా అయ్యా ఆ దినములు మేము చూడబోతున్నాం ప్రభా. అట్టి దినములు మేము చూడబోతున్నాం ప్రభా. అట్టి భవిష్యత్తును మాకు ఇస్తున్నందుకు అట్టి భవిష్యత్తును బట్టి మేము ఆనందిస్తూ ముందుకు వెళ్ళటం ప్రభా మీరు కృప చూపించమని ఈ ప్రయాణంలో ఈ మలుపుల్లో ఎటువంటి నాయన అయ్యా ప్రభు దినం వరకు మేము కలిగిన క్రమశిక్షణ గట్టిగా పట్టుకొని ప్రభా కలిగిన దాన్ని నేర్చుకున్న దాన్ని ప్రభా అయ్యా క్రీస్తు మర్మమైన అయ్యా మర్మాన్ని మా మధ్యకి నాయన మీరు విప్పిన ఆయన గ్రంథాన్ని ఇప్పి మాకు స్పష్టంగా అయ్యా క్రీస్తుని కుమారుని చూసి ఆ కుమారత్వంలోకి మేము తండ్రి కుమారులుగా ఈ దినమున మేము నిలిచిన ఆయన అయ్యా మీ పనిలో నాయన మేము యోగ్యులుగా ప్రభా అయ్యా బలా మంచి దాసుడని అట్టి బహుమానం కొరకు ప్రభా అయ్యా ఎవరికి వారం వ్యక్తిగతంగా ప్రభా ఎవరికి వారం సంఘంగా కూడిన ఆయన అయ్యా కూడుట నాయన ఎంతో మంచిది ప్రభా. ఈ దినమున అది ఎంతో మేలు ప్రభా. సంఘంగా ఎక్కువగా కూడుకుంటకు ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నిర్లక్ష్యం బద్ధకం సోమర్తన లేకుండా మత్తులు లేకుండా ప్రభా ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూ మీరు కృప దయచేయండి ప్రభా. అట్టి కృపలో నిలిచి ఉండాలి ప్రభా. అట్టి కృప మాకు కావాలి ప్రభా. అట్టి కృపతోనే మేము నడవాలి ప్రభా. దేనిని బట్టి అతిశయించకూడదు ప్రభా. ఈ దినమున ప్రభా మీరు ఇచ్చిన ఈ కృపనైన ఈ సంఘాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రభా కుటుంబాలను బట్టి మీరు నాయన నిలిచిన ఆయన మేము నిలిచి
క్రీస్తుని కేంద్రంగా మా చుట్టూ అయ్యా ఎన్నో ఉంటాయి యేసయ్యా. నిజంగానే ప్రభువా, దేవదూతలు అయ్యా తండ్రి, పితరులు అనేకులు ప్రభువా, అయ్యా ఆదాము ఎవరూ చూడలేకపోయారు, కానీ ఈ దినమున మేము చూడగలిగే కృప మాకు ఇచ్చినందుకు ప్రభువా, ఇట్టి భాగ్యం నాయన క్రీస్తు కేంద్రం చేసుకొని క్రీస్తు వైపు నాయన మేము చూడగలను నిలిచిన ఆయన అయ్యా తేరిపారిన ఆయన మీ వెలుగులో మీ సత్యంలో మేము అందరము బయలుదేరిన ఆయన ఇట్టి సత్యాన్ని బట్టి ప్రభువా జయోత్సవంతో ఉత్సాహంతో ఊరేగిస్తూ ప్రభువా జరగబోతున్న ముందు కాలంలో జరగబోతున్న ప్రతి పరిచర్యలో ప్రభువా ఆనంద గానములు ప్రభువా, మేము ఆనంద గానములతో ప్రభువా మా హృదయం ఉప్పొంగుచు ఆనందిస్తుండగా ప్రభువా అట్టి నిరీక్షణ ఆనందంలో మమ్మల్ని అందరిని నిలబెడుతుంది దేవా. మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఏం ప్రార్థన చేసిన సోదరి మంజులత గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించేసాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యం దయచేసి కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.